ఒకప్పుడు సుందరపూర్ అనే చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని చెట్లతో, చిలుకల కిలకిలాలతో, ఆనందంతో నిండిపోయి ఉండేది. ఆ గ్రామంలో తింకు అనే చిన్న బాలుడు జీవించేవాడు. తింకు ఎంతో జిజ్ఞాసాశీలి. అతనికి ప్రకృతి అంటే ప్రాణం. అతని చిన్న తోటలో కొద్ది మొక్కలు ఉన్నాయి. వాటిని ప్రతి ఉదయం నీరు పోసి చూసుకునేవాడు. కాని ఒకరోజు మొక్కలు ఎండిపోయి కనిపించాయి. తింకు బాధతో అన్నాడు, అయ్యో, నా మొక్కలు ఎందుకు పెరగట్లేదు? ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా పెరగడం లేదు. తింకు నిరాశగా అడవి వైపు నడిచాడు. అక్కడ ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. వృద్ధుడు మృదువుగా అడిగాడు, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు బాబూ? తింకు అన్నాడు, తాతయ్య, నా తోటలో మొక్కలు పెరగట్లేదు. ఎంత నీళ్లు పోసినా, ప్రేమగా చూసుకున్నా కూడా. వృద్ధుడు నవ్వుతూ తన సంచి నుంచి 3 వెలిగే విత్తనాలు తీశాడు. ఇవి మాయా విత్తనాలు, తింకు అని అన్నాడు. కాని జాగ్రత్తగా విను, ఇవి మంచితనం మరియు నిజాయితీతోనే పెరుగుతాయి. తింకు ఆశ్చర్యంతో ఆ విత్తనాలను స్వీకరించాడు. ఇంటికి వచ్చి వాటిని జాగ్రత్తగా నేలలో నాటాడు. తరువాత ప్రతిరోజు వాటికి నీళ్లు పోసి చిన్న పాట పాడేవాడు. ఆ రాత్రి చంద్రకాంతి తోట మీద పడి మెరిసింది. మరుసటి ఉదయం తింకు తోటలో మాయమయం జరిగిపోయింది. రంగురంగుల పెద్ద మొక్కలు, మెరిసే పండ్లు, పూల పరిమళం. తింకు ఆనందంతో ఎగిరాడు. వావ్! ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి! నేను ఇవి అందరితో పంచుకోవాలి అని చెప్పాడు. తింకు ఆ పండ్లు పేదలకు, గ్రామంలోని పిల్లలకు పంచాడు. అందరూ ఆనందంతో నవ్వుతూ తింకుని ఆశీర్వదించారు. ఆ వార్త రాజుగారి చెవిలో పడింది. రాజు లోభంగా అన్నాడు, ఆ మాయా పండ్లు నాకు కావాలి. వెంటనే ఆ పిల్లాడిని నా కోటకు తీసుకురండి. తింకుని రాజు ముందు తీసుకువచ్చారు. రాజు గట్టిగా అన్నాడు, బాలకా, నీ మాయా పండ్ల రహస్యం చెప్పు. నేను నీకు బంగారం ఇస్తాను. తింకు మృదువుగా సమాధానమిచ్చాడు. రాజుగారు, అవి మంచి మనసుతో, నిజాయితీతోనే పెరుగుతాయి. రాజు నవ్వి విత్తనాలు నాటాడు, కాని తన దాసులను తిడుతూ అబద్ధాలు చెప్పాడు. విత్తనాలు ఎండిపోయాయి. ఏమీ పెరగలేదు. రాజు కోపంతో కేకవేశాడు, ఈ పిల్లాడు నన్ను మోసం చేశాడా? కాని తర్వాత రాజు తింకుని చూశాడు. అతను పేద పిల్లలకు పండ్లు పంచుతూ ఆనందంగా ఉన్నాడు. రాజు మనసులో తలుచుకున్నాడు, ఇతను నిజమైన మంచి పిల్లాడు. నేనే తప్ప